హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 6 ఎలిమినేషన్స్, నామినేషన్స్, అప్డేట్స్ అండ్ ఆల్సో శ్రీజ గారి రీఎంట్రీ ఉందా లేదా అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటి, సో ఈ అన్నిటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ దానికన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. And also please comment down below and please subscribe my channel. Okay, let's move to the video. So వీడియోలోకి వస్తే ఈ వీక్ నామినేషన్స్ లో అయితే టోటల్ 6 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఎవరెవరు? సుమన్ శెట్టి గారు, భరణి, తనుజ, డిమాండ్ పవన్ అండ్ ఆల్సో రాము రాథోడ్ అండ్ దివ్య. ఈ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు ఈ వీక్. ఓకే, అండ్ ఈ 6 మెంబర్స్ నామినేషన్స్ రావడానికి కూడా నేను ఒక వీడియో చేశాను, 2-3 days బ్యాక్ ఉంది. ఆ వీడియో మీరు చూడండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు, నామినేషన్స్ జరిగినాయి అండ్ ఆల్సో చాలా ఫైట్స్ జరిగినాయి, టాస్క్స్ జరిగినాయి, చాలా బాగా జరిగినాయి అంటే ఈ వీక్ మొత్తంలో. నిన్నటి ఎపిసోడ్లో ఏంటి? నిన్నటి ఎపిసోడ్లో క్యాప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ అనమాట. నిన్న చూసే ఉంటారు అందరూ, ఒకవేళ చూడకపోతే చెప్తున్నాను ఫ్రెండ్స్. నిన్నటి క్యాప్టెన్సీ టాస్క్ లో అయితే అందరూ 3 గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు అనమాట. ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్స్ 6 మెంబర్స్ అయితే ఉన్నారో, అంటే 5 మెంబర్స్ వచ్చేసి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అండ్ 1 మెంబర్ వచ్చేసి హౌస్ మేట్ అనమాట, అంటే సుమన్ శెట్టి గారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరెవరు? గౌరవ్ గుప్తా అండ్ మాధురి గారు, ఆయేషా అండ్ ఆల్సో సాయ్ అండ్ ఇంకొకరు ఉన్నారు. సో ఈ 6 మెంబర్, రమ్య గారు, ఈ 6 మెంబర్స్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. అది మొన్నటి ఎపిసోడ్ లో. నిన్నటి ఎపిసోడ్ లో ఏంటి? ఈ 6 మెంబర్స్ 3 గ్రూప్స్ గా డివైడ్ అయిపోయారు. అంటే క్యాప్టెన్సీకి ఈ వీక్ వచ్చేసి 2 మెంబర్స్ కదా, సో డివైడ్ అయిపోయారు. సో ఒక్కళ్ళు వచ్చేసి ఒక బాక్స్ అనమాట, అదే ఒక రూమ్ లో బాక్సెస్ అన్ని ఉంటాయి. అంటే 4 బాక్సెస్ పెట్టారు. ఆ 4 బాక్సెస్ లో ఒక్కొక్కరు ఒక వాకీ టాకీ కూడా ఇస్తారు. దాంతో ఒక పర్సన్ వచ్చేసి లోపల పడుకోవాలి అండ్ లాక్ అయిపోయింది ఆ బాక్స్. ఇంకో పర్సన్, ఆపోజిట్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్ టైప్ ఉంది కదా హౌస్ ముందు, ఆ గార్డెన్ ఏరియాకి వచ్చేసి కీ ఎత్తుక్కొని తీసుకెళ్లి లాక్ ఓపెన్ చేయాలి. అదే ఎవరైతే ఫస్ట్ వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తారో వాళ్ళు విన్ అయ్యాడు. అండ్ ఆల్సో వాళ్ళు వచ్చి అక్కడ బెల్ అయితే మోగించాలి. సో ఈ టాస్క్ లో విన్ అయింది ఇది గౌరవ్ గుప్తా అండ్ ఆల్సో సుమన్ శెట్టి గారు. సో ఈ 2 మెంబర్స్ విన్ అయ్యి క్యాప్టెన్ అయితే అయ్యారు. ఓకే, నెక్స్ట్ అండ్ ఆ క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా కొంచెం ఎమోషనల్ కూడా జరిగింది ఫ్రెండ్స్. ఆయిషా గారు చాలా ఎమోషనల్ అయ్యారు, అది వేరే పార్ట్. సో ఇలా క్యాప్టెన్స్ అయితే ఇద్దరు అయ్యారు. నెక్స్ట్ ఎపిసోడ్ దాంట్లోనే నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇప్పుడు హౌస్ లోకి రావడంతోనే నిఖిల్ గారికి ఒక స్టోమ్ అయితే ఇచ్చారు. ఏంటది? ఆయన డైరెక్ట్ కంటెండర్ అయిపోయారు కాబట్టి. సో ఇప్పుడు నిఖిల్ గారు ఈ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గుప్తా గారిలో ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆడాలి క్యాప్టెన్సీ కోసం. సో నిఖిల్ గారు అయితే గౌరవ్ గుప్తా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టాస్క్ లో ఇద్దరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్ క్యాప్టెన్ అనమాట. సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయిపోయారు అండ్ గౌరవ్ గుప్తా గారు అండ్ నిఖిల్ గారు ఆడితే వాళ్ళిద్దరు, అంటే వాళ్ళు నుంచుంటారు అనమాట. సో టాస్క్ అనమాట. ఆ టాస్క్ లో సో వీళ్ళిద్దరిలో ఎవరైతే వెయిట్ మోస్తూనే ఉంటారు, కింద పడేయకుండా ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. ఈ టాస్క్ లో అయితే గౌరవ్ గుప్తా గారు గెలిచారు. సో ఫైనల్లీ గౌరవ్ గుప్తా గారు సెకండ్ క్యాప్టెన్ అయ్యారు. ఓకే, వీళ్ళిద్దరు క్యాప్టెన్స్ అయిపోయారు, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఓటింగ్ గురించి వస్తే, ఓటింగ్ లో ఈ వీక్ నిన్నటి ప్రకారం అయితే ఫస్ట్ టాప్ పొజిషన్ లో సుమన్ గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు టాప్ పొజిషన్ లో ఉన్నారనమాట. ఆయన సేఫ్ అండ్ ఆల్సో ఆయన హౌస్ క్యాప్టెన్ అయ్యారు ఈ వీక్. సో ఆయన 100% సేఫ్ అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే డిమాండ్ పవన్. ఆయన కూడా ఈ వీక్ బాగానే ఆడారు. అంటే బాగానే మీన్స్ అంత కనపడలే కానీ ఓకే బాగానే ఆడారు. సో ఆయన సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో తనుజ గారు ఉన్నారు. తనుజ గారు థర్డ్ పొజిషన్. యాక్చువల్లీ ఈమె
ఫస్ట్ ఈ వీక్ లో స్టార్టింగ్ డే హై ఓటింగ్ లో ఉన్నారు, కానీ ఈ లాస్ట్ డేకి వచ్చేసి థర్డ్ పొజిషన్ లోకి వచ్చారు. కానీ ఆమె సేఫ్. సో 3 మెంబర్స్ అయితే సేఫ్ అని చెప్తున్నాను. ఎవరెవరంటే సుమన్ శెట్టి గారు, డిమాండ్ పవన్ అండ్ తనుజ. ఈ 3 మెంబర్స్ అయితే సేఫ్ అయిపోయారు. ఓకే, ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ ఎవరు? భరణి గారు, దివ్య అండ్ ఆల్సో రాము రాథోడ్. ఈ 3 మెంబర్స్ అయితే ఇంకా అన్సేఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లోనే ఉంది ఇంకా. అంటే నేను అనేది ఏంటంటే ఈ 3 మెంబర్స్ లో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, ఏంటి అనేది మెన్షన్ చేయండి కామెంట్ లో. ఓకే, నా ప్రకారం నేను అనుకునేది ఏంటంటే దివ్య గారు సేఫ్ అవుతారు నా అనాలిసిస్ ప్రకారం. అండ్ ఆల్సో భరణి గారు అండ్ రాము రాథోడ్ గారి మధ్యనే ఎలిమినేషన్ ఉంది. దిస్ ఇస్ ఓన్లీ మై అనాలిసిస్. నా ప్రకారం భరణి అండ్ రాము రాథోడ్ ఈ ఇద్దరి మధ్య ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. ఒకటి, భరణి గారు ఒకవేళ ఎలిమినేట్ అవుతే ఏంటి, భరణి గారు ఎలిమినేట్ అయ్యారనుకోండి, దివ్య అండ్ తనుజ ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడుతున్నారే, కానీ ఏంటంటే భరణి గారు ఉండటం వల్ల వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఎమోషనల్ ఎక్కువ అయిపోతున్నారు. ఈ వీక్ లో తనుజ గారి కన్నా ఎక్కువ దివ్య గారు ఎమోషనల్ అయ్యారు. ఈ వీక్ చూస్తే దివ్య గారు ఎక్కువ ఎమోషనల్ అయ్యారు. సో 50-50 ఛానల్స్ అనమాట, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు అవ్వరని. తనుజ భరణి గారు అండ్ రాము రాథోడ్ గారి మధ్య. సో ఇదైతే అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అసలు? సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎలిమినేషన్ కాదు, సాటర్డే ఎపిసోడ్. సో ఈ ఈవినింగ్ ఏం జరగబోతుంది, నాగార్జున సార్ ఎవరెవరిని అండ్ కొంచెం క్లాస్ తీసుకుంటారు, ఎవరెవరిని మెచ్చుకుంటారు, ఏంటి అనేది అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్లీ నాగార్జున సార్ అయితే సుమన్ శెట్టిని అండ్ గౌరవ్ గారిని అప్రిషియేట్ చేస్తారు అనమాట. హౌస్ మొత్తం క్లాప్స్ కొడతారు వాళ్ళకి. నెక్స్ట్ ఆయిష గారికి వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే ఆమె సెల్ఫ్ హర్ట్ చేసుకుంటున్నారు, చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టాస్క్ లోని ఆమె జస్ట్ మిస్ అయింది. అసలు యాక్చువల్లీ కీ ఓపెన్ చేసినైతే ఆయిష గారే. కీ ఓపెన్ అంటే ఇక్కడ నుంచి కీ తీసుకెళ్లిపోయారు ఫస్ట్ ఆయిష గారే, కానీ ఆ కీ సరిగ్గా పెట్టి తీయలేకపోయారు. సుమన్ శెట్టి అండ్ టీమ్ గెలిచారు. అక్కడ దానికి చాలా ఎమోషనల్ అయిపోయి ఆమె హర్ట్ చేసుకొని చాలా అంటే చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యారు అనమాట. సో దానికోసం అని నాగార్జున సార్ వార్నింగ్ ఇచ్చారు ఆమెకి. ఆల్సో మాధురి అండ్ రమ్య గారికి కూడా కొంచెం క్లాస్ తీసుకున్నారు నాగార్జున సార్. అండ్ కళ్యాణ్ వెల్ ప్లేడ్ గేమ్. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ కెప్టెన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన కూడా కొంచెం అప్రిషియేట్ చేసినట్టు చేశారు, బట్ కొంచెం ఎక్కడో డౌన్ అయిందని కూడా అన్నారు. నెక్స్ట్ ఏంటిది, మాధురి గారు అయితే మాధురి గారిని కొన్ని క్వశ్చన్స్ చేశారు ఆమె చేసిన మిస్టేక్స్ గురించి. ఆమె రియలైజ్ అయ్యారు ఆ క్వశ్చన్స్ గురించి కూడా. ఓకే, ఆమె మిస్టేక్స్ ఆమె తెలుసుకున్నారు. నెక్స్ట్ అయితే మాధురి గారు నాగార్జున సార్తో అడుగుతారనమాట, నా వల్ల అవటం లేదు సార్, నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతా. సో మాధురి గారు అనమాట అన్నారనమాట, నా వల్ల ఇక్కడ కావట్లేదు సార్, నేనైతే వెళ్ళిపోతాను బయటికి, హౌస్ నుంచి బయటకు వచ్చేస్తా అని. బయట చాలా వర్క్స్ ఉన్నాయి, ఆమెకి చాలా వర్క్స్ ఉన్నాయి అంట బయట. సో వచ్చేస్తాను సార్, నా వల్ల కావట్లేదు ఇక్కడ అన్నారు. సో నాగ్ సార్ కామ్ గా రిప్లై ఇచ్చారనమాట, అవసరం అయితే ల్యాండ్ పేపర్స్ బిగ్ బాస్ తో మాట్లాడి హౌస్ లో పంపిస్తా. అంటే ఆమె కొంచెం ల్యాండ్ గురించి అండ్ ఆల్సో ఆట గురించి కొంచెం ఆమె ఫీల్ అయ్యి అడిగారు అనమాట, నేనైతే ఇక్కడ ఉండలేదు, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి బయట, నేను వాకౌట్ చేస్తాను అని అయితే డిస్కస్ చేశారు. దానికి నాగార్జున సార్ కూడా ఏమని రిప్లై ఇచ్చారంటే, అవసరం అయితే ల్యాండ్ పేపర్స్ బిగ్ బాస్ తో మాట్లాడి నేను హౌస్ లోకి పంపిస్తాను అని అన్నారు. సో అప్పుడు మీరు సైన్ చేయొచ్చు ఆ ల్యాండ్ ఇష్యూ గురించి, అయితే మీరు దాని గురించి కంగారు పడొద్దు అయితే చెప్పారు. కామ్, ఇక్కడతో అయిపోయింది టాపిక్. నెక్స్ట్
కళ్యాణ్ గురించి ఫస్ట్ వీక్ లో నువ్వు రాముని ట్రోల్ అయిపోతావు అన్నావు కదా. సో ఫస్ట్ వీక్ స్టార్టింగ్ వీక్ లో కళ్యాణ్ గారు రాము గారిని మీ ట్రోల్ అయిపోతావు అని అన్నారు. దాని గురించి అనమాట. ఇప్పుడు నువ్వు అదే ట్రోల్ అవ్వకుండా చూసుకో చాలు. సో ఇది జస్ట్ కొంచెం కామెడీ టైప్ అండ్ సీరియస్ టైప్ గా అన్నారనమాట. రాముని అయితే నువ్వు ట్రోల్ అయిపోతావు అన్నా ఫస్ట్ వీక్ లో. సో ఇప్పుడు నువ్వు ట్రోల్ అవ్వకుండా అయితే చూసుకో ఫస్ట్ నువ్వు చాలు అని అన్నారనమాట కళ్యాణ్. అండ్ డిమాండ్ అండ్ రీతుకి స్మాల్ హింట్స్ ఇచ్చారు. క్లోజ్నెస్ తగ్గించి గేమ్ మీద ఫోకస్ చేయమని అన్నారనమాట. మీరైతే ఈ మిగతా అవిగేషన్స్ అన్ని పక్కన పెట్టేసి గేమ్ మీద అయితే ఫోకస్ చేయండి అనేది అన్నారనమాట నాగార్జున సార్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే రీతుకి ఒక వీడియో చూపిస్తారనమాట. జస్ట్ టాక్ అనమాట, కంపల్సరీ అయితే నేను చెప్పలేను. వీడియో చూపిస్తారు. ఏంటి, ఆయిషా గారి అండ్ డిమాండ్ మధ్య జరిగిన కన్వర్సేషన్ అనమాట ఇది. ఆ కన్వర్సేషన్ లో డిమాండ్ అంటారు అది లవ్ కాదు అండ్ సంథింగ్ మాట్లాడారు. ఆ వీడియో అంతా చూపిస్తారు. అండ్ రీతు గారు కూడా ఫీల్ అవుతారు. ఆమె కూడా కొంచెం రియలైజ్ అయ్యి ఇంకా నుంచి గేమ్ బాగా ఆడతారని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ ఆల్సో రీతుకి అడ్వైస్ కూడా ఇచ్చారు నాగార్జున సార్, నువ్వు గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయమ్మా అని. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ అయితే చాలా ఫన్ డ్రామా లోడ్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. సో సాటర్డే ఎపిసోడ్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వమాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ డిస్కషన్ ఏంటంటే శ్రీజ గారు హౌస్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా ఉండదా, దీని గురించి అయితే మనం డిస్కస్ చేస్తాము. ఓకే. సో శ్రీజ ఎలిమినేషన్ జరిగిపోయింది. సో రీఎంట్రీ ఉంటుందా ఉండదా? సో రీఎంట్రీ అయితే 90% ఛాన్సెస్ ఉంది. సో మనం ఆ బస్ లాస్ట్ వీక్ జరిగిన బస్ చూస్తే, ఎలిమినేషన్ తర్వాత బస్ జరిగింది కదా, దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ మనకు క్లారిటీ వచ్చేసింది శ్రీజ గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు అని. కానీ ఎక్కడో కొంచెం మనకి డౌట్ ఉందన్నమాట. 10 to 15% డౌట్ అయితే ఉంది. రీఎంట్రీ ఇస్తారా ఇవ్వరా ఏంటి, అసలు ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ కదా అనేది మనకు చాలా మందికి డౌట్ వచ్చింది. ఫస్ట్ నుంచి చూస్తే నెగిటివిటీ, ఫస్ట్ వీక్ నుంచి నెగిటివిటీనే ఆమెకి. కానీ ఆమె కమింగ్ వీక్స్ లో అయితే కమింగ్ వీక్స్ అంటే ఫోర్త్ ఫిఫ్త్ వీక్ అయితే ఓటింగ్ బాగా పడింది. అండ్ ఆల్సో పాజిటివిటీ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఏ సీజన్ లో అయినా చూస్తే మనం కంటెస్టెంట్స్ ఓట్స్ ద్వారానే ఎలిమినేట్ అయ్యారు. ఓకే, వెళ్ళిపోయినా కూడా అంతెందుకు ఫ్రెండ్స్, వెళ్ళిపోయారు. ఓకే, ఓట్స్ త్రూ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా అన్ఫేర్ అని అంటారు. బట్ అన్ఫేర్ అంటే ఇప్పుడు ఓట్స్ ద్వారా వెళ్ళిపోయారంటే అది రియల్. ఓకే, ఓట్స్ ద్వారా వెళ్ళారు, ఇది కరెక్ట్. కానీ శ్రీజ గారు ఈ వీక్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. సో ఒక రకంగా ఇది అన్ఫేర్ అనే అనొచ్చు. కానీ ఓట్స్ కన్సిడర్ చేయకుండా చాలా మంది మాట్లాడే లాజికల్ పాయింట్ ఏంటంటే, అరే బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు కదా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళ ద్వారానే ఎలిమినేట్ అవుద్ది అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఓకే, హింట్ ఇచ్చారు, వైల్డ్ కార్డ్స్ వస్తారు, వాళ్ళ ద్వారానే ఇలా ఎలిమినేట్ జరిగిద్ది అని అన్నారు. ఓకే, ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు ఆయన. బట్ ఇప్పటిదాకా ఏ సీజన్, ఇక్కడ మన తెలుగు సీజనే కాదు, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఇలా జరగలేదు. ఓకే, సో అన్ఫేర్ అవడానికి నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను. టాస్క్ లో విన్ అయ్యింది. సో ఫైనల్ టాస్క్ లో కూడా శ్రీజ గారు విన్ అయ్యారు. ఓకే, టాస్క్ వచ్చేసి డిమాండ్ గారు అండ్ శ్రీజ గారి మధ్య టాస్క్ పెట్టారు కదా, దాని 1000% శ్రీజ గారే విన్ అయ్యారు. ఓకే, అండ్ ఆల్సో ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వలేదు. ఆమె ఓటింగ్ ద్వారా అయితే ఎలిమినేట్ అవ్వాల, ఆమె ఓటింగ్ ద్వారా అయితే సేఫ్ అయ్యారు ఈ వీక్, లాస్ట్ వీక్. వైల్డ్ కార్డ్స్ తో పంపించడం అన్ఫేర్ అది. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం ఏంటి ఫ్రెండ్స్? దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్.
వాళ్ళలో సగం మంది షోనే సరిగ్గా చూడలేదు. సో వైల్డ్ కార్డ్స్ 6 మెంబర్స్ వచ్చారు, వాళ్ళలో సగం మంది షోనే కరెక్ట్ గా చూడలేదు. ఆయిషా గారు క్లాస్ టీచర్, నేను ఓన్లీ ఎపిసోడ్స్ చూశాను అని. అండ్ ఆల్సో గౌరవ్ గారికి అసలు నేను బిగ్ బాస్ ఇప్పటిదాకా చూడలేదు, ఐ మీన్ చూడలేదంటే అసలు షోనే చూడలేదు అనమాట. అండ్ ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. సో వీళ్ళ ద్వారా ఆమె ఎలిమినేట్ అవడం ఏంటి? వైల్డ్ కార్డ్స్ రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఓకే, ఎందుకంటే శ్రీజ గారు సుమన్ శెట్టి గారి మధ్య అయితే శ్రీజ గారు ఐ మీన్ సుమన్ శెట్టి గారితో పోలిస్తే శ్రీజ గారే లాస్ట్ వీక్ గేమ్ బాగా ఆడారు. ఓకే, అండ్ ఆల్సో శ్రీజ గారు క్యాపబిలిటీ ఉంది ఆమె ఇంకా ఆడటానికి కూడా. సో ఆయన ఇప్పుడిప్పుడే పాజిటివిటీకి వస్తున్నారు, బట్ ఎలిమినేట్ అయిపోయారు. సో దిస్ ఈస్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి అలా అనిపిస్తుంది? కామెంట్ లైన్ తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.